నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కవంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ఇవాళ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కొత్త డీసీసీలు అంతా కూడా ఇవాళ సమావేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి కార్యాచరణ, ఏంటి, ఏం డిస్కషన్ చేశారు? నూతనంగా నియమింపబడ్డటువంటి జిల్లా అధ్యక్షులకు దిశ నిర్దేశనం చేయడం జరిగింది. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, మళ్ళీ రాబోయే ఏ కార్యక్రమాలనైనా, రాబోయే 2028 ఎలక్షన్లైనా, కేంద్ర ఎన్నికలైనా, ఏదానైనా ఏ విధంగా సమర్థవంతంగా ఎన్నుకోవాలి. ప్రభుత్వం కూడా ఏదైతే సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నదో 8-9 తారీఖులో, దాంట్లో కూడా ఏ కార్యక్రమాలని ఏంటనేది దాని విషయం లోపల చర్చిస్తూ ఉన్నారు. అన్నిటి విషయంలో కూలంకషంగా ఈరోజు నూతన అధ్యక్షులకు ఆయన తెలియజెప్పడం జరిగింది. వాళ్ళ బరువు బాధ్యతలు ఏమాత్రం కూడా అందరినీ కలుపుకొని పోవాలి, సామరస్యంగా ఉండాలి. కాబట్టి ఎవరిని కూడా విభేదాలు పెట్టుకోకుండా ముందుకు సాగాలని దిశ నిర్దేశం చేయడం. వైపు లోకల్ బాడీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈవేళ కొత్త డీసీసీల నియామకాలు ఎట్లా సమన్వయంతో ముందుకెళ్లే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చెప్పిన అంశం ఏంటి? అందరినీ సమన్వయం చేసుకొని ఈరోజు సెకండ్ ఫేజ్ ఎన్నికలకు చివరి రోజు, ఇవన్నీ నామినేషన్లు ఇవన్నీ కలుపుకొని ఏ విధంగా లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గాలనేదే తన లక్ష్యం. దానికి కష్టపడి పనిచేయండి అని చెప్పడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 100% గ్రామ పంచాయతీలు అన్నీ కూడా కైవసం చేసుకుంటారు. పక్క రాష్ట్రపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేసిండు. తెలంగాణ వాళ్ళ డిస్ట్రిక్ట్ వల్లనే కోనసీమ అంతా కూడా నాశనమైందంటే ఒక కామెంట్ చర్చనీయాంశంగా మారింది. మీ మంత్రులు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కూడా స్పందించారు. కవంపల్లి గారు ఏం స్పందిస్తారు? కోమటిరెడ్డి గారు ఆల్రెడీ ఈ విషయంలో ఖండించినారు. వివేకం ఉన్నవాడు, విజ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా పక్క రాష్ట్రం మీద ఉసురు పోసుకోడు. ఎవరి వల్ల ఎవరు నష్టపోరు. మీ పరిస్థితులు, మీ భౌగోళిక పరిస్థితులు మీ వల్ల మీరే కానీ వేరే వాళ్ళు మిమ్మల్ని ఎవరిని చేయరు. పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడడం ఆయన అవివేకానికి గుర్తు. హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, కొంత స్కామ్ చేసింది కాంగ్రెస్, కోట్ల రూపాయలు కొల్లగొడుతుందంటారు. విద్యుత్ కావచ్చు, ఇతర కంపెనీలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, నిజమే అంటారా? స్కామ్ చేసింది వాళ్ళు. ఆ స్కాములు దేంట్లో ఉంటాయి, దాంట్లో వాళ్ళు కూడా చేస్తున్నారన్న ఆలోచనతోని పచ్చ కామెర్ల రోగపోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు టీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా హరీష్ రావుకు, కేటీఆర్కు అందులో ఉన్నది అది జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, నిలదీయడానికి ప్రజలున్నారు, నాయకులున్నారు. అదేవిధంగా అధిష్టానం కూడా ఉన్నది. వాళ్ళకు అధిష్టానం లేదు, అన్నీ వాళ్ళే. కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా నిన్న కవితనే చెప్పింది, నిజామాబాద్కు నీళ్లు రాలేదు, కామారెడ్డికి నీళ్లు రాలేదు, కానీ టెండర్ల లోపల తగ్గించారు కానీ డబ్బులు తగ్గించలేదని. మీ చెల్లె ఒకవైపు మీరు మోసం చేసిండ్రు, స్కాములు చేసిండ్రు అని చెప్తే మీరు మమ్మల్ని ప్రశ్నించడం మీ అవివేకం అని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్కి వచ్చారు. ఇటు కొత్త డీసీసీలు, పాత డీసీసీలతో సమన్వయం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి 3 ఫేజ్లో. ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారు. సమన్వయంతో ముందుకు వెళ్ళాలంటూ కూడా నాయకులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ మీద ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ మనం చూసాము. తాజాగా కవంపల్లి సత్యనారాయణ కూడా ఖచ్చితంగా కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.